ఆ ప్రాంతంలో అధికారులే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. టవర్ల చుట్టూ మట్టి తవ్వకాలు జరిపి ఆ గుంతలకు అమాయకపు జనాల ప్రాణాలను బలి ఇస్తున్నారు. కాపాడాల్సిన అధికారులే కాలయముల్లా తయారు అయ్యారు. అక్రమార్కులకు అడ్డు చెప్పాల్సిన వారే ప్రజల ప్రాణాలు పోతుంటే కాలు మీద కాలేసుకుని సినిమా చూస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో అడ్డగోలు మట్టి తవ్వకాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. విద్యుత్ తీగల సమీపానికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. అలాంటిది వందల కిలోమీటర్ల దూరాలకు విద్యుత్ సరఫరా చేసే భారీ ట్రాన్స్మిషన్ టవర్ల చుట్టూ మట్టిని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ప్రమాదం కళ్ల ముందే కనిపిస్తున్న అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కాపురం పట్టణ పరిధిలోని తదితర ప్రాంతాల్లో 400 కేవీ 220 కేవీ విద్యుత్ టవర్ల సమీపంలో భారీగా మట్టి తవ్వకాలు జరిగాయి. వాగులు, చెరువులు, కొండలను కొల్లగొట్టి జేబులు నింపుకోవటమే లక్ష్యంగా అక్రమార్కులు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. టవర్ల చుట్టూ మట్టి తొలగిపోవడంతో వర్షాలు పడితే నీరు చేరి అవి కూలిపోతాయేమోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఇక గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ లైన్ల స్తంభాల వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దరిమడుగు, బోడపాడు ప్రాంతాల్లో స్తంభాల వద్ద కేవలం 2 అడుగుల మేర మట్టిని వదిలి మిగిలినదంతా తవ్వేశారు. 1/2 కిలోమీటర్ మేర అడ్డగోలుగా తవ్వకాలు జరగడంతో ఎటు చూసినా ప్రమాదకర దృశ్యాలే కనిపిస్తున్నాయి. రహదారులపై వెళ్తున్న వాహనదారులకు దుమ్ము దాటితో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దక్షిణాది పవర్ గ్రిడ్ పరిధిలో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసే కీలక ట్రాన్స్మిషన్ టవర్లు మార్కాపురం ప్రాంతం మీదుగా వెళ్లడం ఈ సమస్యను మరింత సీరియస్ గా మార్చింది. సాధారణంగా టవర్లకు 30 నుంచి 50 మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు చేయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కుతూ మట్టి మాఫియా దర్జాగా తవ్వకాలు సాగిస్తోంది. ఒకవేళ ఈ టవర్లలో ఏదైనా కూలిపోతే పశ్చిమ ప్రకాశం ప్రాంతమే కాదు 5 రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది. ఓ టవర్ను పునరుద్ధరించాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయినా సరే అక్రమ తవ్వకాలను అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇటీవల పరిశీలన చేపట్టారు. అయితే అది కేవలం కాగితాలకే పరిమితమవుతుందా లేక వాస్తవంగా చర్యలు ఉంటాయా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. మట్టి మాఫియా ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తుందని, ఏదైనా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే వరకు నిర్లక్ష్యం వహించకుండా ఇప్పటికైనా మట్టి అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టి టవర్ల భద్రతను కాపాడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు చూసుకుంటే ఎక్కడ చూసినా మట్టి, ఇసుక తన సహజ వనరులను ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు దోచుకుతిన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మార్కాపురం నియోజక పరిస్థితులు చూసుకుంటే ఎక్కడ కూడా ఖాళీ స్థలము, ప్రభుత్వ స్థలాలను కూడా విడిచిపెట్టట్లేదు. అందున పక్కన ఉన్న పోల్స్ ఉన్న దాని చుట్టుపక్కల కూడా తవ్వి పూర్తిగా వాళ్ళను సహజ వనరులను నాశనం చేస్తున్న పరిస్థితి. ఏ రోజైనా రేపు వర్షాకాలం వస్తే ఈ పోల్స్ పడిపోయే అవకాశం ఉంది. కానీ మన అధికారులు మాత్రం చూస్తున్నట్టు నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తున్నట్టు పట్టించుకోవట్లేదు. ఇది చాలా దారుణమైన విషయము. ఈ విషయాన్ని కూడా మన జిల్లా అధికారులు, మన రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి భూమాఫియాను, మన మట్టి మాఫియాను వాటిని ఎమ్మడే ప్రభుత్వం ఉక్కుపాదంతో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎమ్మడే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మట్టి మాఫియా వల్ల హై టెన్షన్ పోల్స్ చుట్టుపక్కల తవ్వకం వల్ల అది పడిపోయే ప్రమాదం కనబడుతుంది. భవిష్యత్తులో ఇది పడిపోయి పెద్ద ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు ఉక్కుపాదం మోపవలసిందిగా మేము కోరుతున్నాం. ఇప్పుడు రాష్ట్ర మార్కాపురం నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ తవ్వకానికి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. గ్రావెల్ మాఫియా చెలరేగిపోతా ఉన్నారు. చర్యలు తీసుకోవాల్సినటువంటి మైనింగ్ అధికారులు చేష్టలుడిగి కార్యాలయాలకే పరిమితమై బయటికి వెళ్ళి అక్రమాలను తొంగి చూసే ఓపిక, తీరిక కూడా లేకుండా బయటికి గేటు దాటకుండా ఈరోజు మైనింగ్ అధికారులు ఉన్నారు. అధికార పార్టీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయినదనే దాంట్లో మార్కాపురం ఆంధ్ర రాష్ట్రంలోనే మార్కాపురం మొదటి స్థానంలో ఉంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే మార్కాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క చెరువును కూడాను ఈరోజు అధికార పార్టీ నాయకులు, గ్రావెల్ అక్రమ తవ్వకందారులు, మాఫియా వదలట్లేదు. చెరువుల యొక్క రూపురేఖలు మారిపోతా ఉన్నాయి. భవిష్యత్తులో చెరువులు మాయమయ్యే పరిస్థితి వచ్చేస్తున్నాయి. ఏ ఒక్క చెరువులో కూడాను రానున్న కాలంలో
నీరు నిల్వ ఉండే పరిస్థితి కనపడట్లేదు. చెరువులు మాయమైపోతున్నాయి, కొండలు అదృశ్యమైపోతా ఉన్నాయి. అక్కడ స్తంభం ఉందా, అక్కడ తవ్వచ్చా లేదా, అక్కడ దారి ఉందా తవ్వచ్చా లేదా, లేకపోతే అక్కడ బ్రిడ్జి ఉందా తవ్వచ్చా లేదా, లేకపోతే అక్కడ పంట కాలువలు ఉన్నాయా తవ్వచ్చా లేదా అనే విచక్షణకు కూడా ఈరోజు మట్టి మాఫియా మరిచిపోయి ఈరోజు పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెలు తవ్వుతా ఉన్నారు. అధికార పార్టీ నాయకులకు వాటాలు ఇవ్వాలని బహిరంగంగా ఆ అక్రమ మాఫియా అనేది చెప్పడం జరుగుతా ఉంది. ఆ చెరువులు మాయమైపోతా ఉన్నాయి, కొండల రూపురేఖలు మారిపోతా ఉన్నాయి. చేష్టలుడికి కూర్చుంటున్న అధికారులు వెంటనే ప్రభుత్వం స్పందించాలని, మట్టి మాఫియాపై తగు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ ప్రాంత ప్రజలు అక్రమ గ్రావెల్ పైన నిరంతరం ప్రజలు చర్చించుకుంటున్నారు. పర్యావరణం పాడైతా ఉంది. ప్రభుత్వాన్ని నిరంతరం అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా తిట్టుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతా ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. చెప్పండి రామ్మోహన్, అసలు అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ ఇంత మట్టి మాఫియా జరుగుతుంటాయి? మట్టి మాఫియా ప్రకాశం జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. జిల్లాలోని మార్కాపురంలో మరి ప్రభుత్వ స్థలాలే కాకుండా పవర్ గ్రిడ్లు ఏదైతే ఇతర రాష్ట్రాలకు కానీ మన రాష్ట్రాలకు కానీ సప్లై చేసే విద్యుత్ మెయిన్ లైన్ 1100 kV లైన్లు కానీ 400 kV లైన్ మెయిన్ తీగలు వెళ్ళే పవర్ గ్రిడ్ స్తంభాలు ఆనుకొని కూడా మట్టిని విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. వాళ్ళని అడిగే అధికారులే లేరన్నట్టుగా, అధికారులు అయితే నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళు ఇచ్చే కాసులకు కక్కుర్తి పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళైతే ఎక్కడ చూసినా మాదే అన్నట్లుగా పవర్ గ్రిడ్ ఏదైతే పవర్ గ్రిడ్ పోల్స్ కానీ ఇంకో ప్రాంత ప్రభుత్వ భూములు కానీ మనకి ఇవేమి పట్టవన్నట్టుగా మాదే అన్నట్టుగా తవ్వుకుంటూ పోతూ పవర్ గ్రిడ్ అది ఇతర రాష్ట్రాల నుంచి కానీ మండల పరిధిలోని చింతగుంట కానీ ఎల్బీనగర్ కానీ పక్కన పరిసర ప్రాంత పల్లెటూర్లు కానీ పరిసర ప్రాంతాల్లో కానీ పవర్ గ్రిడ్లు ఆనుకొని ఒక పవర్ గ్రిడ్లకి కనీసము ఒక 300-400 మీటర్లు అవతల చౌకాలు ఇలాంటి చౌకాలు చేపట్టాలని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా పవర్ గ్రిడ్లు ఆనుకొని మరి మట్టిని తవ్వేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా మట్టిని తవ్వేస్తూ ఉన్నారు. దీన్ని కొంతమంది స్థానికులైతే అడ్డుకొని అధికారులకైతే నివేదించినప్పటికీ వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాళ్ళిచ్చే కాసులు చర్యలు చేపట్టకపోవడంతో పలు అనుమానాలు తలస్తుంది. ప్రజలైతే ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళాలంటే అవి ఎప్పుడు ఎక్కడ ఎవరిపైన పడతాయో, ఆ పవర్ గ్రిడ్లు ఎక్కడ కూలిపోతాయో, ఇది కింద భూమితో వేసే బలం లేక అని భయభ్రాంతులకు గురవుతున్నారు. శ్రీవర్మ. రామ్మోహన్, ఎవరి కనుసన్నలలో జరుగుతుంది ఈ అక్రమ మట్టి మాఫియా అంతా? ఈ అక్రమ మాఫియా ఒకరని చెప్పలేం లేదు. అధికార పార్టీ మరియు ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కొమ్మక్కై అధికార ప్రతిపక్ష నాయకులు కనుసన్నల్లో వాళ్ళ పనులు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఏ ఒక్క పార్టీ అని కాదు, ఈ మట్టి మాఫియా ఈ అధికారులకు వాళ్ళు ఇచ్చే కాసులను ఆశ చూపించి ముడుపులు అప్పచెప్పి ఇటు అధికార పార్టీ వారు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ వారు కావచ్చు, కేవలం ముడుపుల ఆధారం చేసుకుని వాళ్ళు రెచ్చిపోతున్నారు. థ్యాంక్ యూ రామ్మోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.